కేజీహెచ్ మార్చిరి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించిన బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ముత్యాల నాయుడు. కేజీహెచ్ మార్చిరి వద్ద ఎమ్మెల్సీ బొత్స మీడియాతో మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన దురదృష్టకరం, పాలక పార్టీ తీరు బాధాకరం, బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. నష్టపరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. బాధితులకు భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఘటనకు బాధ్యులైన యాజమాన్యం మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు. సీఎం చంద్రబాబు కేజీహెచ్ కు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. మా పార్టీ డిమాండ్ను ఇప్పటికే అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. మా ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ₹1 కోటి పరిహారం ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ బాధిత కుటుంబాలకు పరిహారంతోనే ఆదుకోవాలి. మృతుల కుటుంబాల్ని ప్రభుత్వం పరామర్శించకపోవడం మంచి సంప్రదాయం కాదన్నారు. రేపు బాధితుల్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు అని అన్నారు ఎమ్మెల్సీ బొత్స. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ఇప్పటికే మా నాయకుడు వచ్చి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే డిమాండ్ చేశారు. రేపటి రోజు నన్ను ప్రత్యేకంగా చూడడానికి కలడానికి కూడా వస్తున్నారు. రేపు వస్తున్నారు. ఎవరైతే ఏదైతే ఎల్టీ ఫార్మర్స్తో ఆనాడు మేము ప్రభుత్వం జరిగిన విషయం జరిగినప్పుడు ఏ విధంగా అయితే చనిపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చామో ₹1 కోటి లెక్కన నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబాల్లో ఒకరికి వచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే సీరియస్ ఇంజూరీ అయి ఉన్నారో, ఎవరైతే వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మినిమం 10 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకొచ్చి కాంపెన్సేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో అప్పుడు ఇచ్చినట్టుగా మినిమం 3 రోజులు ఉంటే 3 లక్షలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. ఏదో చిన్న ఇంజూరీ జరిగి వాళ్ళు కానీ హాస్పిటల్లో చూసుకుని వెళ్తే వాళ్ళకి కనీసం ₹50,000 వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ దేవుని గుర్తు కోసం ఈ రకంగా ఇవ్వాలనేది మా తాలూకా మా పార్టీ డిమాండ్, ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.